గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ చిత్రం జనవరి 10న గ్రాండ్గా విడుదల కానుంది. సినిమా రిలీజ్ సమయం తక్కువ సమయమే ఉండటంతో ప్రమోషన్స్లో మరింత జోరు పెంచేస్తున్నారు చిత్ర యూనిట్. దీంతో తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. 40 ఎకరాల విస్తీర్ణంలో జనవరి 4న జరగనున్న మెగా ఈవెంట్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. ఈ ఈవెంట్కు లక్షలాది మంది అభిమానులు తరలిరానున్నారు. దీంతో వేడుక జరిగే వేదికకు 2 కిలోమీటర్ల దూరంలో ఇరువైపులా భారీ గేట్లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పోలీసులు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లను అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణన్ స్వామి నాయుడు పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజమండ్రి నుంచి సత్య అందిస్తారు. రాజమండ్రి వేమగిరి వేదికగా మెగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు అనుసరి 40 ఎకరాల సైట్లో మొట్టమొదటిసారిగా ఉమ్మడి గోదావరి జిల్లాలో అతిపెద్ద ఈవెంట్గా దీన్ని అట్టహాసంగా తీసుకున్నారు మెగా ఫ్యాన్స్. దీనికి సంబంధించి పెద్ద భారీ సెట్టింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ప్రముఖులు కూడా ఈ ఈవెంట్కు హాజరు కానున్న నేపథ్యంలో మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు ఇటు వేమగిరి హైవేకి సంబంధించి పూర్తిగా అటు 2 కిలోమీటర్లు ఇటు 2 కిలోమీటర్లు పెద్ద ఎత్తున బారికేట్లు ఏర్పాటు చేసి దాదాపుగా 1000 మంది పోలీసులతో పాటు పెద్ద ఎత్తున బాడీ గార్డ్స్తో పాటు మొట్టమొదటిసారిగా అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రమణన్ స్వామి నాయుడుతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ చిరంజీవి యువత అంతా కూడా పాసులు ఇచ్చే దగ్గర నుంచి చిరంజీవికి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు మెగా అభిమానులకు సంబంధించి వాళ్ళందరినీ కూడా అంటే కట్టడి చేసి ఏ రకంగా ముందుకెళ్ళాలి సమన్వయం పాటిస్తూ అనేది 2 రోజుల నుంచి కూడా కసరత్తు చేస్తున్నారు. రమణన్ స్వామి నాయుడు మనతో ఉన్నారు. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ఇప్పటికే పాసుల డిస్ట్రిబ్యూషన్ పూర్తయిపోయింది. మొత్తం ఆహ్వానితులందరినీ ఆహ్వానించడం, అదేవిధంగా వారికి కావాల్సిన పాసులు ఇవ్వటం. ఇక్కడ ఏంటంటే ఇది తూర్పుగోదావరి జిల్లా చిరంజీవి గారి అడ్డ, మెగా కుటుంబానికి అడ్డ లాంటిది. ఇది వారికి పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు 2 కూడా ఇక్కడే కాబట్టి ఎక్కువ అధిక సంఖ్యలో అంటే అటు పొలిటికల్గా ఇటు సినీ పరంగా ఇటు ప్రజలందరూ కూడా ఆరాధ్య దెయ్యం చిరంజీవి గారికి ఈ జిల్లాలు 2 జిల్లాలు బాగా ఆరాధిస్తారు. ఎక్కువ అధిక సంఖ్యలో పాసెస్ అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మనకి ఇది గ్రౌండ్ 1,00,000 మంది కంటే ఎక్కువ పట్టణానికి వీల్లేదు. అట్ ద సేమ్ టైం పర్మిషన్ కూడా మనకు అంతవరకు ఇవ్వడం జరిగింది. కానీ మరి ఆహ్వానితులు లక్షలాది మంది తరలి వచ్చే విధంగా ఉన్నారు. దానికోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి పోలీస్ శాఖ వారి అనుమతితో తక్కువ పాసులు ప్రింట్ చేసి వారందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ పూర్తి అయిపోయింది. సాధారణంగా మెగా ఈవెంట్ అనేది భారీగా తరలి వస్తారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు. సాధారణ జనసేన మీటింగ్లకు వస్తేనే పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. సో రెండుని ఎట్లా చేసుకుంటారు? ఇది కత్తిమీద సాము లాంటిదే, చాలా కష్టమైన పనే. చాలా ఇబ్బందులకి మాలాంటి ఆర్గనైజర్స్ అందరికీ ఇబ్బందిగానే ఉంది. ఇక్కడ జనసేన తాకిడి బాగా ఎక్కువగా ఉంది. ఒక తూర్పుగోదావరి జిల్లాలో కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి విపరీతంగా మన పవన్ కళ్యాణ్ గారిని, రామ్ చరణ్ గారిని ఒకే వేదిక మీదుగా చూసే ఆ కనువిందు కోసం అందరూ తరలి వస్తున్నారు. డెఫినెట్గా ఆ ఇబ్బంది ఉంటుందని మాకు. రవి గారు, అంటే మెగా ఫ్యాన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే జిల్లా నలుమూల నుంచి కూడా తరలి రాన్నారు, అటు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరైనా సరే ఇన్ టైంకి మ్యాక్సిమం 3:30 కల్లా గ్రౌండ్లోకి చేరుకుంటే మీకు సరైన ప్లేస్ దొరుకుతుందండి. మీరు 5 దాటితే మళ్ళీ 5-6 అయితే మీకు ఎలా ఉండదు. ఖచ్చితంగా మీరు మీ ఎవరికాల వాళ్ళ బాధ్యత తీసుకుని వాళ్ళ భద్రత చాలా ముఖ్యం అండి. ఎందుకంటే రీసెంట్గా సంఘటనలన్నీ చూసాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పటికప్పుడు మన రామ్ చరణ్ గారు వచ్చి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని. మీరు కూడా ఎవరికాల అభిమానులందరూ కూడా మన బాధ్యత, మనం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ప్రతి అభిమానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ వచ్చేటప్పుడు మనందరూ ఎంజాయ్ చేద్దాం. కళ్యాణ్ గారిని, రామ్ చరణ్ గారిని ఒకే వేదిక మీద చూసి మన ఇక్కడ మెగా ఈవెంట్ని ఎంజాయ్ చేద్దాం. బట్ మన బాధ్యత, మీరు వైర్లు ఎక్కడం, స్టాండ్లు ఎక్కడం, లైటింగ్ స్టాండ్లు ఎక్కడం ఇలాంటివి చేయదు సార్, ప్లీజ్ నా రిక్వెస్ట్. తొక్కిసలాగా ఈ స్టాండ్లు, లైటింగ్ స్టాండ్లు ఇవన్నీ ఎక్కకుండా మనం సరైన ప్రదేశంలో కూర్చుని ఎంజాయ్ చేద్దాం, శుభ్రంగా సెలబ్రేట్ చేసుకుందాం. రేపు భారీ ఎత్తున ఐఫీస్ట్ చెప్పాలంటే రేపు మామూలు ఈవెంట్ కాదండి, ది బెస్ట్ ఈవెంట్ జరగబోతుంది. మనందరూ విట్నెస్ చేయబోతున్నాం, మనందరూ బాగా ఎంజాయ్ చేద్దాం. ఈ మెగాస్టార్ సంబంధించినటువంటి మెగా అభిమానులకు సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ అంతా కూడా ఎక్కడికెక్కడ చాకచక్యంగా వ్యవహరిస్తూ ఎవరు కూడా తొక్కిసలాట్లకు కానీ గుంపులుగా రావడం కానీ చేయొద్దు. సమన్వయం పాటిస్తూ ఏదైతే ఈ మెగా ఈవెంట్ని సంబంధించిన గేమ్ చేంజర్ సంబంధించిన సినిమా ఎంత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నామో అలాగే ఈవెంట్ని కూడా సక్సెస్ చేయాలనేది ఇక్కడ ఉన్నటువంటి మెగా అభిమానులకు సంబంధించినటువంటి నిర్వాహకులు అయితే కోరుకుంటున్నారు. 20% రసూల్తో కలిసి సత్య టీవీ వేమగిరి సైట్ నుంచి.